వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్పై దాడి జరిగిన లగచర్ల గ్రామంతో పాటు సమీప గ్రామాలన్నీ పోలీసు పహారాలు ఉన్నాయి. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 5 గ్రామాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వందలాది మంది పోలీసుల మోహరింపుతో లగచర్ల చుట్టూ పక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లగచర్ల గ్రామంలో పబ్లిక్ హియరింగ్ ఆర్గనైజ్ చేశారు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు. దానికి సంబంధించి బందోబస్తు అంతా కూడా వేసుకోవడం జరిగింది. అదే సమయంలో బోనగాని సురేష్ అని చెప్పేసి ఒకతను ఆ గ్రామస్తులు, లగచర్ల గ్రామస్తులు కలెక్టర్ గారిని గ్రామానికి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ గ్రామస్తులంతా ఉన్నారు, రైతులంతా ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇష్యూ ఏముంటుందో మేము చూసుకుంటామని కలెక్టర్ గారికి అజ్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ముప్పేట దాడి కలెక్టర్ గారి మీద అండ్ అక్కడ ఉన్న అదర్ రెవెన్యూ అఫీషియల్స్ మీద, అడిషనల్ కలెక్టర్ గారి మీద, సబ్ కలెక్టర్ గారి మీద, కడా ఆఫీసర్ మీద అండ్ డిఎస్పీ గారి మీద అంతా కూడా చేయడం జరిగింది. సో దాంతో రాళ్లతో, కర్రలతో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కొట్టడానికి ప్రయత్నించారు అండ్ చాలా వెహికల్స్ డ్యామేజ్ చేశారు. సబ్సిక్వెంట్గా ఈరోజు మార్నింగ్ అందరినీ కూడా మనం ఒక 55 మంది ఎవరైతే దీంతో పార్టిసిపేట్ చేశారో, ఈ రైటింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనము విచారించి వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం. లగచర్ల గ్రామంలో పబ్లిక్ హియరింగ్ ఆర్గనైజ్ చేశారు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు. దానికి సంబంధించి బందోబస్తు అంతా కూడా వేసుకోవడం జరిగింది. అదే సమయంలో బోనగాని సురేష్ అని చెప్పేసి ఒకతను ఆ గ్రామస్తులు, లగచర్ల గ్రామస్తులు కలెక్టర్ గారిని గ్రామానికి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ గ్రామస్తులంతా ఉన్నారు, రైతులంతా ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇష్యూ ఏముంటుందో మేము చూసుకుంటామని కలెక్టర్ గారికి అజ్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ముప్పేట దాడి కలెక్టర్ గారి మీద అండ్ అక్కడ ఉన్న అదర్ రెవెన్యూ అఫీషియల్స్ మీద, అడిషనల్ కలెక్టర్ గారి మీద, సబ్ కలెక్టర్ గారి మీద, కడా ఆఫీసర్ మీద అండ్ డిఎస్పీ గారి మీద అంతా కూడా చేయడం జరిగింది. సో దాంతో రాళ్లతో, కర్రలతో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కొట్టడానికి ప్రయత్నించారు అండ్ చాలా వెహికల్స్ డ్యామేజ్ చేశారు. సబ్సిక్వెంట్గా ఈరోజు మార్నింగ్ అందరినీ కూడా మనం ఒక 55 మంది ఎవరైతే దీంతో పార్టిసిపేట్ చేశారో, ఈ రైటింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. లగచర్లతో పాటు సమీప గ్రామాలన్నీ కూడా పోలీసు పహారాలు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి దానికి సంబంధించి దాదాపు పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వికారాబాద్ జరిగినటువంటి దాడి ఘటనపై పోలీసుల విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ అక్కడికి చేరుకుని నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఈ ఘటన ఏ కారణంగా జరిగింది, ఎవరెవరు దాడి చేశారనే దాని దగ్గర పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు 36 మంది నుంచి 50 మంది కూడా వీళ్ళు ప్రభుత్వ అధికారుల పైన దాడికి పాల్పడ్డారు, వాహనాలని ధ్వంసం చేశారు, వీళ్ళు విధులకు ఆటంకం ఏర్పాటు చేశారంటూ కూడా 50 మందిని గుర్తించి ఇప్పటికే 50 మంది వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరందరూ కలెక్టర్ ప్రజాభిప్రాయానికి ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు ఆ గ్రామంలో కలెక్టర్ శాంతియుతంగా రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనై కలెక్టర్ ని తరిమికొట్టడం, కలెక్టర్ ని చుట్టుముట్టడము, కలెక్టర్ ని దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, వాహనం ఎక్కుతున్న కలెక్టర్ ని అడ్డుకునే ప్రయత్నం చేయడము, అదే వాహనంలో తిరిగి అతను వెళ్లిపోతుండగా వెనక నుంచి కూడా కలెక్టర్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం పైన పెద్ద పెద్ద బండరాలు విసిరేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అసిస్టెంట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి, ఎంఆర్ఓ, తహసీల్దార్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎవరు వెళ్లినా వాళ్ళందరిపై కూడా దాడులకు పాల్పడ్డటువంటి ఘటన నిన్న కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులంతా కూడా విధులను బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జ్ ధరించి వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ అక్కడికి చేరుకుని తనపై ఎలాంటి దాడి జరగలేదు, ఈ దాడి అనే వర్డ్ యూజ్ చేయకండి, రైతుల దగ్గరికి అధికారులు వెళ్లి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా వెళ్లి మాట్లాడుతుండగా కొంతమంది ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కలెక్టర్ దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది. తన పైన దాడి జరగలేదు, మిగతా తోటి ప్రభుత్వ ఉద్యోగుల పైన ఈ రకమైనటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా కలెక్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ నిన్న తీవ్ర హంగామా క్రియేట్ చేయడము,
నానా వివాదం క్రియేట్ చేయడము, గ్రామస్తులంతా ఏకమై ప్రభుత్వ అధికారులను తరిమికొట్టడము, ప్రభుత్వ వాహనాల పైన ధ్వంసం చేయడము, రాళ్లు విసరడము, కర్రలతో తలపై బాధే ప్రయత్నం చేయడము, వరి చేనులో ప్రభుత్వ అధికారులని పరిగెత్తించి కొట్టినటువంటి ఘటన ఈ ప్రభుత్వం గాని పోలీస్ శాఖ గాని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఎవరైతే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం ఏర్పాటు చేసి వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళందరి పైన గుర్తించి విధుల ఆటంకానికి సంబంధించినటువంటి కేసు వారిపైన నమోదు చేసి ఇప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉంటే ఎంత స్థాయి వాళ్ళైనా దీన్ని కుట్రకు ప్రేరేపణకు గురి చేసి రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని బదలాం చేసే ప్రయత్నం చేసినా ఏవైనా రాజకీయ శక్తులు వెనక నుంచి వీళ్ళను ముందుకు పంపి ఈ ఇష్యూ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా వెనక మూలాలను సైతం ఖచ్చితంగా గుర్తిస్తాము, వీరందరిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మల్టీజోన్ IG2 సత్యనారాయణ ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా, గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా ఈ అనుమానితులంతా కూడా గ్రామంలోనే తలదాచుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ వీడియోల ఆధారంగా గుర్తించి ఒకరొకరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అక్కడ ఏర్పడింది. నిన్న ప్రభుత్వ అధికారులపై జరిగినటువంటి దాడి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే నిన్న కలెక్టర్ పై దాడికి నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్ డౌన్ చేశారు. దీనికి కలెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు, అసలు నా మీద దాడి జరగాలని చెప్పారు. అంటే ఇప్పుడు దాదాపు అదుపులోకి తీసుకున్న వారందరినీ ఎక్కడికి తరలించారు, ఏ స్టేషన్ తరలించారు, వారిపై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడము, వాహనాలపైన ధ్వంసం చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, అక్కడ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలనంతా కూడా వీళ్ళు భయానికి గురి చేసినటువంటి వివిధ BNSS కొత్త చట్ట ప్రకారంగా వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే వారందరినీ ఎప్పటికప్పుడు రిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 35 మందిని కూడా పోలీసులు రిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 50 మంది వరకు గ్రామస్తులు, రైతులు, యువకులు ప్రభుత్వ అధికారులపైన దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో మహిళలు కొంతమంది కలెక్టర్ పైకి దూసుకెళ్లి భయం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి 50 వరకు వీరిని గుర్తించి దాంట్లో 35 మంది వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వీరందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరు ఎక్కడెక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ పథకం ప్రకారంగా కలెక్టర్ పై దాడి చేశారు. దీంతో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి సురేష్ కలెక్టర్ ని పక్కదో పట్టించి తన గ్రామానికి తీసుకెళ్లి రైతులతో మాట్లాడితే ఇష్యూ క్లియర్ అయిపోతా ఉందని ఒక వ్యక్తి చెప్పినటువంటి వివరంగానే కలెక్టర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు రైతులు గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అతని పైన తిరగబడము, మిగతా ప్రభుత్వ అధికారుల పైన ధ్వంసం చేయడము, వాహనాలను ధ్వంసం చేయడము, వాళ్ళ పైన భౌతిక దాడులకు పాల్పడము, రెవెన్యూ తహసీల్దార్, అథారిటీ, మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ పైన ఈ దాడులు జరిగినట్టుగా కూడా పోలీసులకు అందినటువంటి ఫిర్యాదుల పైన ఈ కేసులు నమోదు చేయడం జరిగింది.